మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. మన ఏడుగొండవాడ స్వామి ఎంతో పవిత్రమైన వాడు. ఎందుకంటే మేము ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ వచ్చినాము. వాళ్ళ రూల్ ప్రకారం 10 మంది అంట ఎమ్మెల్యే గారికి ఇచ్చేది. ఎంత రిక్వెస్ట్ చేసిన, నేను మధ్యాహ్నం నుంచి వాళ్ళు రిక్వెస్ట్ చేసినాను. ముగ్గురికి ఎక్స్ట్రా ఇవ్వమని చెప్పిన. ముగ్గురికి ఎమ్మెల్యేగా అడిగినా కానీ అసలు దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఇచ్చే మా రూల్ ప్రకారం అంతే అంటారు. ఇది ఎక్కడ ఆన్వయితో మాకు తెలియదు. కానీ ఇంతకుముందు మా వైసీపీ ప్రభుత్వం వల్ల చాలామంది ఎవరు ఎమ్మెల్యే వచ్చినా కానీ ఇంతమంది ఎవరు మామూలు ఎంత ఉంటే 15 మంది 20 మంది వస్తుంటారు. వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళ బంధువులు వస్తారు. బంధువులు మా బంధుమిత్రులు వచ్చినామైనా కానీ వాళ్ళు రిక్వెస్ట్ చేసినా కానీ అసలు వాళ్ళు పట్టించుకొని మేము ఇచ్చేది ఇంతే, మీరు ఏం చేసుకుంటే ఎక్కడైనా చెప్పుకోండి, చేసేది మాకు ఇంతే, మా రూల్ ఉంది, మేము ఇచ్చే ప్రసక్తి లేదనే విధంగా ఈరోజు ఇంత అన్యాయంగా తిరుపతి దేవస్థానానికి ఎంతో ఎక్కడి నుంచి మేము ఎక్కడ ఆలూరు కాంచి చాలా ఇటు నుంచి 350 కిలోమీటర్ల నుంచి వచ్చినాం. మా బంధువులు తోలుకొని ముగ్గురు ఆగిపోయినారు. మీరు ఏమంటే మామూలు సర్వదర్శనం పంపించుకోండి అనే విధంగా అంటున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది చాలా దారుణంగా ఉంది. ఇది మాత్రం ఖచ్చితంగా మారాలని మేము కోరుకుంటున్నాం. ఇది మాత్రం ఖచ్చితంగా మీరు లైవ్లో వచ్చి నా లాంటి ఎమ్మెల్యేలు ఇంకా ఎంతమందికి వాళ్ళు బాధ పెడుతున్నారు చెప్తుంటారో లేదో కానీ అధికార పక్ష ఎమ్మెల్యేలు కానీ అదే అంటున్నారంటే అది లేకుండా అట్లా ఎమ్మెల్యేలు ఏదో రిక్వెస్ట్గా 10 మంది అంటే ఒక 5 మంది అన్న విడాలనే విధంగా అదే చెప్తున్నాం. అదేవిధంగా మా మిస్సెస్ నిల్లేదు. అదేవిధంగా అటెండరు లోపల పోతే ఇంతకుముందు అటెండర్లు వచ్చి దగ్గరుండి మా ఆర్తి ఇప్పించేవాళ్ళు. అదెవరో సర్వదర్శనాలు లోపలికి అందరూ పంపి అటెండర్ బయటే ఉన్నారు. అంత అటెండర్ వచ్చి ఉన్నారు, కాల్సిన అడగండి బయటే ఉన్నారు. ఈయన అటెండర్ ఎందుకు పంపించాలా? అదెవరు? వాళ్ళకి ఏం తెలుసు స్వాములకి? ఎమ్మెల్యే అంటే కొంచెం ప్రోటోకాల్ ఉంటుంది కదా, ఆ ప్రోటోకాల్ కానీ వాళ్ళు ఇవ్వడం లేదు. అటెండర్ కానీ మళ్ళీ మిగతా ఎమ్మెల్యేలు కానీ అట్లా అదే విధంగా చేస్తున్నట్ట ఈవో గారు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో తిరుపతి దేవస్థానం అంటే పవిత్రమైనది. దీన్ని అపవిత్రం చేయకుండా ఖచ్చితంగా ఆ రూల్ పాటించాలని మేము కోరుకుంటూ ఈరోజు మేము ఆ ఈవో గారికి చెప్తున్నాం. ఎందుకంటే ముగ్గురిని కనీసము ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేసిన దాదాపు మధ్యాహ్నం నుంచి ఎన్నిసార్లు పోయినట్టు నాకు కాల్ డేటా చూసుకోండి. ఆ జేఓ గారికి ఒక 40-50 సార్లు చేసిన ముగ్గురిని ఇడమని. ఆయన అసలు ముగ్గురే కాదు ఒక్కరిని కానీ ఇచ్చలేదు. మా మిస్సెస్ కానీ వదిలిపెట్టి ఈరోజు వచ్చి దర్శనం చేసుకున్నాం. ఇంత దారుణంగా ఉందంటే మీరే అర్థం చేసుకొని మీరే ఖచ్చితంగా బయటకు తెలపాలని మేము కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.